హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో షెల్ఫ్లు ఫ్రెండ్స్, ఈ షెల్ఫ్లు పోయటానికి ఎంత రేటు తీసుకుంటారు, ఫ్రేమ్ పెట్టి చేస్తే ఎంత రేటు తీసుకుంటారు, ఫ్రేమ్ లేకుండా చేస్తే ఎంత రేటు తీసుకుంటారు, డిజైన్ వర్క్కి ఎంత రేటు తీసుకుంటారు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్న మీరు ఈ అరమర ఏదైతే ఉందో, ఈ అరమర మొత్తం కూడా మనం ఫ్రేమ్ పెట్టి పోసిన అరమర అనమాట ఫ్రెండ్స్. దీనికి మనం తర్వాత డబ్ల్యూపీసీ కానీ ఏవైనా సరే చేయించుకున్నట్లయితే, అంటే డోర్స్ చేయించుకున్నట్లయితే జస్ట్ బోల్ట్ ఫిట్టింగ్తో మనకి తక్కువ రేట్లో అయితే అయిపోతుంది అనమాట. ఇదే ఫ్రేమ్ మీకు చేయించకుండా మీరు కానీ పెట్టినట్లయితే వాటికి మళ్ళీ ఫ్రేమ్ బిగించాలి, ఫ్రేమ్ బిగించిన వాటికి మళ్ళీ డోర్లు బిగించాలి, దానికి మీకు డబల్ కాస్ట్ అవుతుంది. ఒకసారి అయితే వర్క్ అనేది ఈ విధంగా ఫ్రేమ్ పెట్టి చేసుకుంటే మనకి తక్కువ కాస్ట్లో అయిపోతుంది. అలాగే ఈ షెల్ఫ్లు ఏవైతే ఉన్నాయో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా అల్యూమినియంతో చేసినవి ఇవి ఉంటాయి ఫ్రెండ్స్. అల్యూమినియం బీడింగ్ ఛానల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ బీడింగ్ ఛానల్స్ పెట్టి మనం కానీ ఈ షెల్ఫ్లు అనేవి పోసినట్లయితే చాలా స్ట్రాంగ్గా వస్తాయి, అలాగే చాలా నీట్గా కూడా వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. కరెక్ట్గా అవి అరంగుళం మందం, 35 మందం, అంగుళం మందం సైజెస్ ఉంటాయి. మనం ఏ సైజులో అరమర షెల్ఫ్ మనకు కావాలనుకుంటామో ర్యాకు, అదే మందంలో అదే విధంగా అయితే మనకి నీట్గా అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తున్న ఈ షెల్ఫ్లన్నీ కూడా ఫ్రేమ్ లేదు ఫ్రెండ్స్, ఫ్రేమ్ లేకుండా చేసిన షెల్ఫ్లు అనమాట. వీటికి కూడా మనం ఈ అల్యూమినియం పైప్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం పెట్టుకోవచ్చు. కాకపోతే మీరు వీటికి డోర్లు ఇవన్నీ ఫిట్ చేసేటప్పుడు మీకు డబల్ కాస్ట్ అయితే అవుతుంది. ఎందుకంటే దీని బార్డర్కి మొత్తం కూడా మళ్ళీ మనం ఫ్రేమ్ అనేది బిగించి, ఆ ఫ్రేమ్ బిగించిన దాని మీద మళ్ళీ మనం డోర్లు అయితే బిగించాల్సి ఉంటుంది. దానికి మీకు డబల్ కాస్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. వీటికి రేట్లు ఎలా తీసుకుంటున్నారు ఏంటి అన్నట్లయితే, ఫ్రేమ్ పెట్టి బిగించిన దానికైతే మనకి అడుక్కి 50 రూపాయలు అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇందాక చూశారు కదా, ఎల్లో కలర్లో ఫ్రేమ్ ఉంది. ఆ విధంగా ఫ్రేమ్ పెట్టి అరమర పోసి మనకి షెల్ఫ్ అనేది పోసి ఇచ్చినందుకు దానికి అడుక్కి మనకి 50 రూపాయల దాకా అయితే తీసుకుంటున్నారు. 50-55 రూపాయలు, అంతకు మించి అయితే ఎక్కువ అమౌంట్ అనేది ఉండదన్నమాట. ఈ ఏరియాని బట్టి ఒక 5 రూపాయలు 10 రూపాయలు అటు ఇటుగా మారుతూ ఉంటుంది, అంతకుమించి పెద్ద తేడా అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇవి మొత్తం కూడా ఫ్రేమ్లు లేకుండా మనకి సాదా అనమాట, అంటే ఫ్రేమ్స్ ఏమి ఉండవు. తర్వాత మనం దీనికి ఫ్రేమ్ ఎక్కించి పోయించుకోవాల్సింది ఉంటుందన్నమాట. ఫ్రేమ్ ఎక్కించి దాని మీద డోర్స్ అయితే సెట్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. ఈ ఫ్రేమ్స్ లేకుండా ఈ విధంగా పోసినందుకు ఇది కొంచెం లేట్ అవుతుంది, వర్క్ అనేది లేట్ అవుతుంది. దీనికి మనకి 60 రూపాయలు కానీ 65 రూపాయల దాకా అయితే తీసుకుంటున్నారు అనమాట. అంటే ఈ ప్లెయిన్ ఫ్రేమ్స్ లేకుండా పోసిన షెల్ఫ్లకి అడుక్కి 60 రూపాయల కాడి నుంచి 65 రూపాయల లోపే తీసుకుంటున్నారు. అంతకు మించి అయితే ఎక్స్ట్రా అమౌంట్ అనేది తీసుకోవట్లేదు అనమాట ఫ్రెండ్స్. వీటిలో డిజైన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, కొన్ని చాట్ల ఆర్చీలు ఉంటాయి అనమాట ఈ ఫ్రేమ్స్లో కానీ వీటిలో కానీ డిజైన్ వర్క్ అనేది ఉంటుంది. ఈ షెల్ఫ్ల్లోనే మనకి డిజైన్లు ఉంటాయి కదా, మంచి మంచి డిజైన్స్ అయితే ఉంటాయి. ఆ డిజైన్ వర్క్కి అయితే మటుకు మనకి 80 రూపాయల కాడి నుంచి 90 రూపాయల దాకా కూడా అయితే ఛార్జ్ చేస్తున్నారు అనమాట ఈ షెల్ఫ్లు పోసినందుకు. ఈ సిమెంట్తో ఈ విధంగా మనకి రాడ్స్ అయితే వేసి వీటిలో ఈ షెల్ఫ్లు అయితే పోస్తారు ఫ్రెండ్స్. ఈ షెల్ఫ్లు పోసినందుకు సాదా వర్క్ అయితే 50 రూపాయలు 60 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. అదే డిజైన్ వర్క్ అయితే మనకి 80 నుంచి 90 రూపాయల దాకా అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. అంతకంటే ఎక్కువ అయితే తీసుకోరు. ఏరియాని బట్టి కొంచెం రేటు ఒక 10 రూపాయలు అటు, ఒక 5 రూపాయలు ఇటు అటు ఇటుగా అయితే ఉంటుంది. అంతకు మించి 100 డిఫరెన్స్ అయితే ఉండదన్నమాట ఎక్కడా కూడా ఈ వర్క్కి. పోతే మీరు ఫ్రేమ్ పెట్టి చేయించుకుంటే మీకు తర్వాత మీరు వుడ్ వర్క్ ఏదైతే చేపిస్తారో దానికి మీకు అమౌంట్ అనేది తక్కువ అవుతుంది అనమాట. అదేవిధంగా ఫ్రేమ్స్ లేకుండా చేయించినట్లయితే ఆ అమౌంట్ అనేది మీకు డబల్ అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది అడుగుతున్నారు, బాక్స్ ఈ సిమెంట్తో చేయించుకోకుండా మొత్తం కూడా మేము ప్లేవుడ్ షీట్స్తో కానీ డబ్ల్యూపీసీ వాటితో కానీ చేయించుకుంటామని చెప్పి అడగటం జరుగుతుంది. అలా జరిగినప్పుడు వాళ్ళు బాక్స్ రేట్ అయితే వేస్తారు ఫ్రెండ్స్. వుడ్కి సంబంధించి మనం ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఆ వీడియోస్కి సంబంధించిన లింకులు నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి చూసి అవి కూడా రేట్లు ఎంత ఉన్నాయి ఏంటని మీరైతే తెలుసుకోవచ్చు. ఈ షెల్ఫ్లు అర్మర్లు అనేవి మనకి డిజైన్ని బట్టి రేట్లు మారుతూ ఉంటాయి ఫ్రెండ్స్, అదొక్కటి గమనించుకోండి. మనం ఏదైతే మాకు మంచి డిజైన్ కావాలని మనం అనుకుంటామో అక్కడ మనం ₹1 మనం పెట్టాల్సింది ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. అలాగే మీరు ఈ అడ్డంగా పోసే షెల్ఫ్లు ఏవైతే ఉన్నాయో, అంటే ర్యాక్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి మీకు క్లియర్గా మనం అడ్డంగా పోసిన ర్యాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ ర్యాక్స్కి ఖచ్చితంగా మీరు
బీడింగ్ ఛానల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి మనకి అరంగుళం 35 మందంలో అయితే వస్తూ ఉంటాయి. అవి ఖచ్చితంగా అయితే పెట్టించండి. అవి పెట్టించడం ద్వారా మనకి ఈ ర్యాక్ అనేది మొత్తం కూడా నీట్గా అయితే మనకి కనిపిస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది మొత్తం కూడా మనకి అల్యూమినియంతో వస్తుంది. మనకి దీనికి గ్లాస్ ఫిట్టింగ్తో కానీ లేదా ఏదైనా చేయించినప్పుడు కూడా చాలా లుక్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట. ఇది పైన చూస్తున్నారు కదా, ఇది అల్యూమినియం అయితే లేదు, ఇది మామూలుగా సిమెంట్తో పోసిన ర్యాకు. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కరెక్ట్గా మనకి అరంగుళం మందంలోనే కింద ర్యాక్ అయితే రావడం జరిగింది. ఇట్లా నీట్గా కనిపిస్తాయి అనమాట. మనం ఈ అల్యూమినియం ఈ బీడింగ్ ఛానల్స్ ద్వారా మనం ఈ ర్యాక్స్ అనేవి పోసుకోవడం వల్ల. అలాగే ఈ ఫ్రేమ్స్ గురించి అయితే చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ ఫ్రేమ్స్కి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా అయితే రేట్లు తీసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు మా ఏరియాలో వచ్చేసరికి అడుక్కి 18 రూపాయలు అయితే తీసుకుంటారు. ఈ చుట్టూ ఉండే ఫ్రేమ్ ఏదైతే ఉందో ఈ ఫ్రేమ్కి మాత్రమే. అలాగే ఇప్పుడు మీరు గుంటూరులో కానీ ఇటు హైదరాబాద్ కానీ ఇటు సిటీస్లో చూసుకున్నట్లయితే 20 రూపాయల నుంచి 25 రూపాయల దాకా కూడా ఛార్జ్ చేస్తున్నారనమాట ఈ చుట్టూ పెట్టే ఫ్రేమ్కి. అంటే మాదొచ్చి ప్రకాశం జిల్లా, మాకేంటంటే ఫ్రేమ్ అనేది ముందే ఇచ్చేస్తారు. ముందే మేము ఫ్రేమ్ని బిగించుకొని దానిలో ఈ షెల్ఫ్లు అరమర్లు అనేవి పోయడం జరుగుతుందనమాట. ఇప్పుడు మీరు సిటీస్లో చూసుకున్నట్లయితే మీకు ఈ విధంగా సిమెంట్తో అయితే ఈ షెల్ఫ్లు ఇవన్నీ పోసేస్తారనమాట. తర్వాత వాళ్ళు వచ్చి వీటికి స్క్రూలు ఈ డ్రిల్లింగ్ మిషన్ ఇవన్నీ పెట్టి స్క్రూల ద్వారా ఆ ఫ్రేమ్ని దీనికి యాడ్ చేస్తారనమాట. అది చాలా లేట్ ప్రాసెస్ అనమాట. అందుకని చెప్పి అక్కడ 25 రూపాయల దాకా అయితే తీసుకుంటున్నారు. మాకెళ్ళి వచ్చేసరికి 18 రూపాయల నుంచి 20 లోపే తీసుకుంటున్నారు అనమాట ఈ ఫ్రేమ్ మాకు చేసి ఇచ్చినందుకు. ఫ్రెండ్స్, మీకు ఇంకా సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే 4 అడుగులు వెడల్పుతోటి 6 అడుగుల హైట్ తోటి ఉండే ఒక సిమెంట్ సెల్ఫ్, సాదా సెల్ఫ్ పోయాలంటే దానికి అయ్యే ఖర్చు మనకి 6,000 దాకా అయితే ఖర్చు అవుతుంది అనమాట ఫ్రెండ్స్. 5,000 నుంచి 6,000 దాకా అయితే దానికి ఖర్చు అవుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా అరమర్ల గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో చూసారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని మట్టుకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మేము తప్పకుండా చేయడానికి అయితే మటుకి ప్రయత్నిస్తాం అనమాట.